బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 4 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసులో 4 నిందితులు తండ్రి కొడుకులున్నారు. ఈ నెల 18న రాత్రి 10 గంటల సమయంలో బాధితురాలికి మాయమాటలు చెప్పి 3 నిందితులు ఆటోలో తీసుకువెళ్లారని నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు. నిందితులు తాడేపల్లి కేఎల్ రావు కాలనీకి చెందిన షేక్ హాదర్ భాషా, విజయవాడ ప్రకాష్ నగర్ కు చెందిన షేక్ సలీం, షేక్ రబ్బానీ బాలికను మంగళగిరి బైపాస్ వెంబడి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఆ తర్వాత సలీం బాలికను మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కాలనీకి తీసుకువెళ్లి మరోసారి అత్యాచారం చేశాడని తెలిపారు. ఆ తర్వాత ఖాదర్ భాషా, అతని కుమారుడు కమల్ సాహెబ్ బాలికను తాడేపల్లి కేఎల్ రావు కాలనీకి తీసుకువెళ్లి మళ్లీ అత్యాచారం చేశారని వెల్లడించారు. రబానీ ఆటోలో తీసుకువెళ్తుండగా బాలిక కేకలు వేయడంతో స్థానికులు అడ్డుకొని ఆమెను విడిపించారని తెలిపారు. బాధితురాలు ఇంటికి చేరుకుని తల్లికి జరిగిన విషయం చెప్పిందని డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. బాధితురాలి తల్లి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. డీఎస్పీ మురళీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 4 నిందితులను మంగళగిరిలో అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. నిందితులను మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. వారిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. చెందినటువంటి ఒక మహిళ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. తన మైనర్ కుమార్తె 18వ తేదీ రాత్రి 10-10:30 గంటల సమయంలో తన చెల్లి అలాగే స్నేహితుడితో మంగళగిరి రైల్వే స్టేషన్లో అటు ఇటు నడుస్తూ ఉండగా 3 వ్యక్తులు ఆ అమ్మాయికి ఎదురుపడి అమ్మాయితో మాట్లాడి వారి యొక్క ఆటోలో అమ్మాయిని ఎక్కించుకుని అమ్మాయిపై అత్యాచారం జరిపినట్లు ఇచ్చిన రిపోర్ట్ అది. దర్యాప్తులో 3 వ్యక్తులు అలాగే ఇంకొక వ్యక్తి 4 కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కేసులో వీళ్ళ 4 గుర్తించడం జరిగింది. అలాగే ఈ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ 4 కూడా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్తో పాటు కోర్టుకు పంపించాము. కాబట్టి పోక్సో చట్టం ఒకటి ఉందని మర్చిపోవద్దు. వాళ్ళని ప్రలోభ పెట్టినా, వాళ్ళతో శారీరకంగా కలిసినా, వాళ్ళ ఎలా అసభ్యంగా ప్రవర్తించినా సరే కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో 13 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వరలక్ష్మి, ఏదైతే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో సంబంధించి ఏదైతే 13 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన చోటు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆ మహిళపై సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించిన వారిని పోలీసులు అయితే అరెస్ట్ చేసి వారికి తగు గుణపాఠం తెలిసే విధంగా, ఎందుకంటే ప్రజలలో వాళ్ళు చేసిన తప్పుదారులన్నీ తెలిసే విధంగా ఒక వినూత్నమైన నిరసన ఇది చేపట్టారు. వాళ్ళని అయితే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఏదైతే అత్యాచారం చేసే ఘటనలో 4 నిందితులను అయితే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ మురళీకృష్ణ అయితే దీనికి సంబంధించి వివరాలు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే డిఎస్పీ తెలిపిన ప్రకారం అయితే నెల 18వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో మంగళగిరి టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో మైనర్ బాలికతో నిందితులు మాటలు కలిపి ఏదైతే ఏపీ 394295 గల నంబర్ టీవీఎస్ కింగ్ ఆటోలో ఎక్కించుకొని వివిధ నిర్మానుష ప్రాంతాలకైతే తీసుకెళ్లారు. అక్కడ బాలికపై పలు మార్లు అత్యాచారానికి చేసినట్లుగా ఆరోపణలు అయితే ఉన్న నేపథ్యం ఉంది. అయితే అనంతరం బాలిక కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఆమెను రక్షించారు. అయితే బాధితురాలు ఇంటికి చేరుకున్న అనంతరం జరిగిన విషయాన్ని తల్లికి వివరించడంతో ఆమె పోలీసులకి సంప్రదించారు. అయితే అదే ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో గుంటూరు జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ ఆదేశాల మేరకు కూడా డీఎస్పీ మురళీకృష్ణ దీనికి సంబంధించి మంగళగిరి టౌన్ సిఐ వీరాస్వామి అయితే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఏదైతే నిన్న మధ్యాహ్నం మండల స్కూల్ సమీపంలో అయితే వాళ్ళని అరెస్ట్ చేసి ఆ మంగళగిరి ప్రాంతం మొత్తం కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఊరేగింపుగా, అంటే
తమ తప్పు తెలుసుకునే విధంగా, తమ తప్పు ప్రజలకి వీరు ఇలాంటి వాళ్ళు అనే విధంగా తెలిసే విధంగా కూడా వాళ్ళని ఆ రోడ్లు అయితే నడిపించుకుంటూ తీసుకువెళ్లిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పలువురు ప్రజలు కూడా పోలీసులపై హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి నిందితులకి కఠిన శిక్ష అమలు చేయాలని కూడా స్థానిక ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.